హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 96. వాళ్ళమ్మ ఖచ్చితంగా దితిని వెళ్ళనివ్వదు. నేను చూసుకుంటానని అంటుందని అనుకుంటే అలా వదిలిపెట్టి రమ్మనేసరికి శక్తి గతుక్కుమంటే దితి మాత్రం వెంటనే లగేజ్ ప్యాక్ చేసుకోబోయి అక్కడ చాలా బట్టలున్నాయి కాబట్టి వెంటనే ఆ ఆలోచన విరమించుకొని నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అత్త. అయినా ఇల్లు ఇంటి ఎదురుగానే ఉంది కదా ఉండేది. బావ మళ్ళీ ల్యాప్టాప్ ముందు వేసుకొని దాంతోనే కదా కాపురం చేయాలి. నేను వెళ్తానులే అంది దితి. దితి మాటలు రేవతికి వెక్కిరింతలాగా అనిపించి ఆవిడ గట్టిగా నవ్వేస్తే శక్తికి మాత్రం నేను ఆ ల్యాప్టాప్ కంటే హీనంగా ఉన్నాను అన్నట్టుగా అనిపించడంతో బాధగా ఆమె వైపు చూసి చేయి పట్టుకోబోతుంటే చేతిని దూరం జరుపుకొని అక్కడే నా బట్టలు చాలానే ఉన్నాయి అత్తయ్య, లగేజ్ ప్యాకింగ్ కూడా లేదు, నేను వెళ్తానని కదలబోతున్న కోడల్ని పట్టి ఆపేసింది రేవతి. శక్తి కళ్ళల్లో మెరుపులతో ఇప్పటికైనా దితిని వాళ్ళ అమ్మ ఆపుతుందేమో అని అనుకుంటే అతను నీరస పడిపోయేలా ఇంటి ఎదురుగా ఉన్న ఇంటి పక్కన ఉన్నా కూడా కోడల్ని బాధ్యతగా సాగనంపి రావడం పద్ధతి. వీడికి పనుంటే శివ నిన్ను వదిలేసి వస్తాడని కొడుకుని కేకేసింది రేవతి. శక్తికి అసహనం పెరిగిపోతుంటే మనమేదో చూసుకోవడం చేతకాక వాళ్ళు ఫోన్ చేయగానే పంపడానికి రెడీ అయిపోయారని అనుకుంటారు మమ్మీ. ఒకవేళ నువ్వు బిజీగా ఉంటే తనని నేను చూసుకుంటానులే అంటున్న శక్తి వైపు విచిత్రంగా అయోమయంగా చూశారు దితి ఇంకా రేవతి. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎందుకో అర్థమై నేను చూసుకుంటానన్న ప్రాబ్లమే, చూసుకోకపోయిన ప్రాబ్లమేనా అన్నాడు అసహనంగా. రేవతికి ఏం చెప్పాలో అర్థం కాకపోతే దితికి మాత్రం అప్పుడు కూడా అతను రెస్ట్లెస్ గా ఆన్సర్ చెప్పడం ఏమాత్రం నచ్చక అవసరం లేదు బావా, మామయ్య లేడు కాబట్టి నీకు ఇంకా వర్క్ ఎక్కువ అవుతుంది, నన్ను చూసుకోలేవులే గాని లైట్ తీసుకో అని చెప్పి బయటకొచ్చేసరికి ఏంటి మమ్మీ అంటూ శివ హాల్లో కనిపించడంతో నన్ను మా ఇంటి దగ్గర వదిలేసి రా శివ అంది దితి. శివ అయోమయంగా చూస్తూ ఉంటే ఏం లేదు, మీ వదినకి మీ అత్త మావయ్యతో కొన్ని రోజులు ఉండాలని ఉందంట. పైగా మీ డాడీ లేక మీ అన్నయ్యకి మొత్తం వర్క్ పడుతుంది కాబట్టి తనని చూసుకోవడం ఇబ్బంది అవుతుంది అని వెళ్ళిపోతాను అంటోంది. ఇంటి ఎదురైనా కూడా కోడల్ని ఒంటరిగా పంపించలేం కదా, అందుకే నువ్వు తోడుగా వెళ్ళు అంది రేవతి. అలాగే మమ్మీ అని చెప్పి పదా వదిన వెళ్దామని దిదితో కలిసి బయటకెళ్ళాడు శివ. ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడంతో శక్తికి చాలా కోపమొచ్చి నీ పని చెప్తాను ఆగవే అనుకుంటూ లోపలికెళ్ళిపోయాడు. శక్తి మొహంలో చికాకు కోపం గమనించి రేవతి నవ్వుకుంటూ అదున్నప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు పోయిందని ఏడుస్తున్నాడు పిచ్చి నాగన్న అనుకుంటూ వెళ్ళిపోయింది. రూంలోకెళ్ళేసరికి ఖాళీ రూం వెక్కిరించడంతో ఒక్క 10 నిమిషాలకి ఆమె ఉంటే ఎలా ఉంటుందో, లేకపోతే ఎలా ఉంటుందో తేడా అర్థం అవుతూ ఉండడంతో పిచ్చి లేచినట్టుగా అనిపించి ఫ్రెష్ అవడానికి బాత్రూంలోకి వెళ్లి షవర్ కింద నిలబడ్డాడు. చాలా సేపటికి ఒంటి మీదకి స్పృహ రావడంతో తడిసిన బట్టలు తీసేసి స్నానం చేసి టవల్లో బయటకొచ్చేసరికి కావాలని తనకు నచ్చిన బట్టలు తీసిపెట్టి మొండిగా అవి వేసుకోవాలని కూర్చునే దితి కనిపించక చిరాకింకా ఎక్కువైపోయి నార్మల్ షార్ట్ వేసుకుని బాల్కనీలోకి వెళ్లి ఎదురుగా ఉన్న బంగ్లా వైపు చూస్తే హాల్లో కూర్చుని వాళ్ళమ్మతో ఏదో మాట్లాడుతూ పాలు తాగుతున్న దితి కనిపించింది. ఇక్కడ మొగుణ్ణి ఏడ్చి చచ్చిపోరా వెధవా అని వదిలేసి అక్కడ వాళ్ళమ్మతో హాయిగా బుజ్జిపాపలాగా కబుర్లు చెప్తోందన్నమాట.
అని కోపంగా ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి లోపలికెళ్లి కూర్చోగానే కిరీటి దగ్గర నుంచి కాలొస్తూ కనిపించడంతో అతనిలో ఉన్న చిరాకు పీక్స్‌కెళ్ళిపోయింది. లిఫ్ట్ చేయకూడదని అనుకుంటూనే తండ్రి వాడి దగ్గర ఉన్నాడు కాబట్టి తప్పక కాల్ లిఫ్ట్ చేసేసరికి ఈసారి ఎప్పటికంటే గట్టిగా నవ్వులు వినిపిస్తూ చెప్పానా నీ పెళ్ళాం నీతో విడిపోతుందని చెప్పానా అన్నాడు. అదేదో వాళ్ళమ్మ వాళ్ళతో కలిసి ఉండాలని వెళ్ళిపోయింది గాని పర్మనెంట్ గా అదెక్కడికి పోతుందిరా. ఒకవేళ నీ పులిహోర ఐడియాల వల్ల అది వెళ్ళిపోయినా దాన్ని వదలడానికి నేను సిద్ధంగా ఉండాలి కదా. చూస్తుంటే మా ఇద్దరి పిల్లల పనులు చేయడం, వాళ్ళు చేసింది క్లీన్ చేసి డైపర్స్ మార్చే డ్యూటీ నీకివ్వకపోతే నా పేరు శక్తి కానే కాదు అని కాల్ కట్ చేశాడు. సాయంత్రం ఇంటికొచ్చేసరికి కూతురు ఇంట్లో కనిపించడంతో బేబీ అంటూ దగ్గరికెళ్ళగానే డాడీ అని దగ్గరకొచ్చి హత్తుకొని పెదనాన్న దగ్గరికి కూడా వెళ్లి కూర్చుని హత్తుకుంది దితి. అసలు శక్తిని వదిలేసి రావడానికి ఇష్టపడని కూతురు ఉన్నట్టుండి ఇంటికి రావడంతో ఏంటో తేడాగా అనిపించింది అన్నదమ్ములిద్దరికి. బేబీ బావతో ఏమైనా గొడవ పడ్డావా అనగానే టక్కుని తలెత్తి చూసి కంగారు పడుతూ లేదు డాడీ, బావంటే నాకెంత ఇష్టమో తెలుసు కదా మీకు. నేనెందుకు బావతో గొడవ పడతానని వీలైనంత కామ్ గా చెప్పడానికి ట్రై చేసింది. బావా నువ్వు ఏదో వాళ్ళ అత్తకి ఇబ్బంది అవుతుందని ఇక్కడికొస్తే అల్లుడితో గొడవ పెట్టుకుని వచ్చినట్టేనా ఏంటి అంటూ వాళ్ళ కాఫీ తీసుకొచ్చి కూతురికి ఫ్రూట్స్ కట్ చేసింది మైథిలి. వాడితో ఎలాంటి మిస్‌అండర్‌స్టాండింగ్ లేకుండా బేబీ ఇక్కడికొచ్చే ఛాన్సెస్ లేవు మైథిలి అని మనసులో అనుకుని నవ్వుతూ ఓకే బేబీ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. మనం మాట్లాడుకుందామని కాఫీ ఫినిష్ అవ్వడంతో రూమ్ లోకి వెళ్ళిపోయాడు వీర్. డాడీ మామూలు వాడు కాదు. బావతో గొడవ వచ్చిందని అంత ఈజీగా కనిపెట్టేశాడు. అవునులే ఎప్పుడు రమ్మన్నా రాకుండా ఉన్న పళంగా వచ్చేస్తే ఆ మాత్రం డౌట్ రాదా ఏంటి అనుకుంటూ వాళ్ళమ్మ కోసిచ్చిన ఫ్రూట్స్ మీద కాన్సంట్రేట్ చేసింది. కిరణ్‌కి కూడా అనుమానంగానే ఉండడంతో, తమ్ముడు బయటకొచ్చేసరికి నీతో మాట్లాడాలి రమ్మంటూ మీటింగ్ రూమ్‌లోకి తీసుకెళ్ళి పావుగంట ఏదో మాట్లాడుకున్న తర్వాత ఎవరికో ఫోన్ చేసి గంటలో మా అల్లుడు ఫోన్ సిగ్నల్ క్యాచ్ చేసి ఒక 2, 3 డేస్ నుంచి ఏం కాల్సొచ్చాయో మాకు తెలియాలి అన్నారు. నిజానికి అల్లుడికి కూతురి మీద పెద్దగా ప్రేమ లేకపోయినా వాళ్ళు ఫీల్ అవ్వలేదు. పైగా దితి ఎప్పుడు అల్లుడిని అంటిపెట్టుకుని ఉండేది. కానీ అలాంటి మనిషి ఎప్పుడూ లేనిది ఇంటికొచ్చిందంటే ఏదో డిస్టర్బెన్స్ వచ్చిందని అర్థమైంది. ఎంతో హర్ట్ అయితేనే భర్తకి దూరంగా వస్తుంది కాబట్టి ఏమైనా బయట చికాకులు ఉన్నాయేమో అన్న డౌట్ వాళ్ళకి. అరగంట సేపు దేనికి పిలిచినా వాళ్ళు డోర్ ఓపెన్ చేయకపోవడంతో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్‌లో ఉన్నారేమో మమ్మీ డిస్టర్బ్ చేయకని చెప్పి దితి రూమ్‌లోకి వెళ్ళిపోతే చందన ఇంటెదురుగా ఉన్న అక్కని చూసి చాలా రోజులైనట్టుగా ఫీల్ అవుతూ తెగ ముచ్చట్లు పెడుతోంది. అనుకున్నట్టుగా గంట డిస్కస్ చేసుకుంటూ ఉండగానే ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసిన వాళ్ళు పిచ్చ షాక్ అయిపోయారు. మీరు ఏ నంబర్ అయితే ఇచ్చారో ఆ నంబర్‌కి మీ నాన్నగారిని తీసుకెళ్ళినట్టుగా అతనికి కాల్స్ వస్తున్నాయి. అప్పటికి వాళ్ళు నాన్నగారి ఆచూకీ కోసం అతను వాళ్ళకి వీళ్ళకి ఎంక్వైరీలు అప్పచెప్తున్నాడు కానీ ఎలాంటి యూజ్ లేనట్టుగా అతని మాటల ద్వారా అర్థమైంది సార్ అని చెప్పి అతను కాల్ కట్ చేయడంతో దెబ్బకి ఇద్దరు మొహాలు చూసుకుని ఇదేంట్రా ఇంత పెద్ద షాక్ ఇచ్చాడు అనుకున్నారు. నేను ఏదైనా బిజినెస్ టెన్షన్ అని అనుకున్నాను గానీ ఇంత పెద్ద మ్యాటర్ ఉంటుందని నేను అనుకోలేదని వీరు లేచి నిలబడి టేబుల్ డెస్క్ లో ఉన్న ఏదో వస్తువు తీయబోతుంటే ఏం చేస్తున్నావురా అని వచ్చి చేపట్టుకున్నాడు కిరణ్. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe. Right.